కేనోపాయేన చైతేషాం దుఃఖనాశో భవిష్యతి ఇది సంచిత్య మనసా విష్ణులోకం గతస్సదా. నారదమాముని భూలోకమున మానవులు పడుతున్నటువంటి కష్టములను చూచి వీరికి ఈ కష్టములు ఎట్లు తొలుగును అని ఆలోచించుకొని విష్ణులోకానికి వెళ్ళాడట. తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంఖచక్ర గదాపద్మం వనమాలా విభూషితం దృష్ట్వా తం దేవదేవేశం స్తోతుం సముపచక్రమే. నారదమాముని విష్ణులోకంలో చతుర్భుజుండును, తెల్లని శరీర ఛాయ గలవాడును, శంఖము చక్రము గద పద్మము మొదలగు అలంకారములు కలవాడును అగు శ్రీహరిని చూచి ఈ విధముగా ప్రార్థిస్తున్నాడు. నమో వాంగ్మనసాతీత రూపాయామిత శక్తయే ఆదిమధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మనే సర్వేషాం ఆదిభూతాయ భక్తారాం ఆర్తినాశినే. మనస్సుతో ఊహించుటకు గాని వాక్కుతో వివరించి చెప్పుటకు గాని శక్యము గాని అతీతమైన రూపము గలవాడా, ఆది మధ్యాంత రహిత నిర్గుణవయ్యన సుగుణాత్ముడైనటువంటి ఆది పురుషుడైనటువంటి భక్తుల బాధలు తొలగించినటువంటి శ్రీమన్నారాయణ, నీకు భక్తితో నేను నమస్కరిస్తున్నానయ్యా అని నారదుడు వేడుకున్నాడు.